హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఇండియా నుంచి దుబాయ్ అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా డాడీ అండ్ మా మమ్మీ ఇద్దరు వచ్చారు ఇంటికి. సో దిస్ ఈజ్ సో ఎమోషనల్ అండ్ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అందరూ చాలా చాలా ఎమోషనల్ అయ్యారనమాట. మా బుడ్డిగాడు నేను మాత్రం అస్సలు ఏడవలేదు. మా అత్తయ్య మా మమ్మీ అయితే ఫుల్ టు ఏడుస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇంకా మా డాడీ వాడికి షూస్ వేయడం, వాడి పక్కనే కూర్చున్నాడు. బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదంటే మా బుడ్డేడైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. వాడికి ఫుల్ టు ఫీవర్ ఉంది. మెడిసిన్ అయితే వేశాను, అయినా సరే యాక్టివ్గానే ఉన్నాడు. ఇంకా మా అత్తయ్య ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మేము దుబాయ్ రాగానే 2 డేస్లో వాడు స్కూల్కి వెళ్ళాలన్నమాట. దట్టు బస్లో వెళ్ళాలి, పేరెంట్స్ అకామిడేట్ చేయొద్దని ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. సో సింగిల్గా ఎలా వెళ్తాడు, ఎట్లా ఏంటి, అసలు స్కూల్లో ఏది తింటాడని ఇంకెక్కువ టెన్షన్ పడుతుందన్నమాట. సో బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకొని కిందికి అయితే వచ్చేసాము. క్యాబ్ కోసం అయితే వెయిటింగ్. క్యాబ్ అయితే వచ్చేసింది. సో మమ్మీ వాళ్ళని ఇన్ బిట్వీన్ డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసేసి మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాము. సో మమ్మీ వాళ్ళని అయితే డ్రాప్ చేసేసామన్నమాట. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇంకొక 40 to 50 మినిట్స్ అయితే పడుతుంది అనుకుంటా వెళ్ళడానికి. ఇప్పుడైతే టైమ్ 5 అవుతుంది, ఆల్మోస్ట్ 4:56. సో మా బుడ్డిగాడు పడుకున్నాడు. వాడికి ఫీవర్ మెడిసిన్ వేసా కదా, సో స్లీపీగా ఉంది, డ్రౌజీగా. సో పడుకున్నాడు అనమాట కాసేపు. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. బ్యాగ్స్ కూడా ట్రాలీలో పెట్టేసి వాడిని అయితే దానిపైన కూర్చోబెట్టాను. ఇంకా ఓన్లీ మేము ముగ్గురమే వచ్చాం కాబట్టి ఇంకెక్కువసేపు ఏం వెయిట్ చేయలేదు, డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అందరూ చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు. మ్యాక్సిమం అందరూ స్టూడెంట్సే ఉన్నారనమాట. మేబీ స్టడీస్కి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ చాలా ఏడ్చారనమాట. సో చెక్-ఇన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చెక్-ఇన్ దగ్గర కూడా చాలా చాలా పెద్ద లైన్ ఉంది. మేము ఇంకా అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఆల్రెడీ మేము వచ్చేసరికి 5:30, 5:45 అవుతుంది. ఆ టైం వరకే ఫుల్ టు ఉంది. చెక్-ఇన్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయితే వెయిట్ చేసామన్నమాట. ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది. బట్ స్టిల్ చాలా చాలా స్లోగా ఉన్నారు. ఆల్రెడీ మేము లేట్గా వచ్చామంటే
చాలా స్లోగా ఉన్నారు ఇక్కడ కూడా చెక్ ఇన్ దగ్గర. ఫైనల్లీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇమిగ్రేషన్ దగ్గర ఇంకెంత పెద్ద లైన్ ఉంటుందో తెలీదు. ఓ మై గాడ్, చాలా పెద్ద లైన్ అయితే ఉంది. అండ్ అన్ని ఎయిర్వేస్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి మాది ఏ టర్న్ వస్తుందో తెలియదు. సో ఇప్పుడైతే చెక్ ఇన్ ఇమిగ్రేషన్ అయిపోయి లోపలికి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది అనమాట. 7:40కి మా ఫ్లైట్. ఇప్పుడు టైం 7 అవుతుంది ఆల్మోస్ట్. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా అనమాట. ఎయిర్ ఇండియా ఫ్లైట్ వాళ్ళని ప్రయారిటీగా పెట్టి ఇమిగ్రేట్ చేయమంటున్నారు. బట్ స్టిల్ అయినా సరే అక్కడ చాలా స్లోగా ఉంది. చూడండి, టైం 7 అవుతుంది, 7:05 అవుతుంది. సో గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంటర్ కూడా అయిపోతున్నాము, ఎందుకంటే ఆల్రెడీ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా 1 అవర్ ముందైనా బోర్డింగ్ స్టార్ట్ చేసేస్తారు. సో మేము ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్లో టైం స్పెండ్ చేయడానికి ఒక 10-15 మినిట్స్ టైం కూడా మాకు దొరకలేదు. కొంచెం కూడా టైం లేదు, ఎక్కడ 1 మినిట్ కూడా ఆగలేదన్నమాట. చెక్ ఇన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది, అండ్ వెంటనే ఫ్లైట్ కూడా ఎక్కేసాము. టైం ఇప్పుడు 7:10 అవుతుంది. అండ్ ఏంటి అంటే బోర్డింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. సో మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండు అని అనిపించింది అనమాట. వీడికి అస్సలు కొంచెం కూడా హెల్త్ బాగాలేదు, సైలెంట్గా కూర్చున్నాడు. వాడికి ఫీవరిష్గా ఉంది కదా, సో ఫీవర్ ఉన్నప్పుడు వాడికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. సో వాడు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒకటి మాత్రం అడుగుతున్నాడు. అది ఏంటంటే, నాకు వామిటింగ్ వస్తే ఎలా, నాకు సిక్నెస్ బ్యాగ్స్ కావాలి అని చెప్పి అడిగి మరీ తీసుకున్నాడు వాడు. లాస్ట్ టైము మేము దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు వాళ్ళ పప్ప చెప్పాడనమాట, సిక్నెస్ బ్యాగ్స్ ఉంటాయి, వామిటింగ్ వస్తే అందులో చేసుకోమని. సో అది గుర్తుపెట్టుకొని అడిగిండనమాట వాడు. ఇంకా ఫ్లైట్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. Finally, we are flying. Bye bye Hyderabad. Bye bye India. We miss you. ఇప్పుడు టైం 8:30 అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఒక స్నాక్ ఇచ్చారు, క్రంచీ కార్న్. అండ్
ఏదైనా డ్రింక్ అడిగితే నేనైతే జస్ట్ నార్మల్గా ఒక వాటర్ అడిగాను, చిల్డ్ వాటర్. దాన్ని వెట్ వైప్లో ముంచి మా వాడికైతే వైపింగ్ చేశాను అనమాట కొంచెం, ఎందుకంటే వాడికి చాలా చాలా ఫుల్ ఫీవరిష్గా ఉంది. ఫ్లైట్ ఎక్కే ముందు వాడికి మెడిసిన్ వేశాను, బట్ స్టిల్ ఎందుకు ఆ ఫీవర్ అయితే అస్సలు తగ్గట్లేదు, చాలా హై ఫీవర్ ఉంది. సో టెంపరేచర్ కొంచెం లో చేయడానికి వాడికైతే వెట్ వైప్స్తో కొంచెము వెట్ చేశాను అనమాట బాడీ అంతా, ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ అలా. ఇంకా వాడు పడుకున్నాడు, అసలు కొంచెం కూడా కదలకుండా పడుకుంటున్నాడు వాడు, ఏంటో మరి. సో మేమైతే కొంచెం స్నాక్ ట్రై చేసాము, అది ఎలా ఉంది అని చెప్పేసి. నాకు అస్సలు తినాలని లేదు, బట్ స్టిల్ ట్రై అయితే చేశాను. అండ్ కాసేపటికి ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట. సో ఫుడ్లో ఏమి ఇచ్చారు, సాలడ్ అండ్ 1 బ్రెడ్, బటర్, కర్డ్, వాటర్ బాటిల్. అండ్ ఈ ప్యాక్ లోపల ఏముందో చూద్దాం ఇప్పుడు. సో దీంట్లో రైస్, క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ చికెన్ కర్రీ. సో మేము నాన్ వెజ్ అడిగాం కాబట్టి నాన్ వెజ్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ సమ్ అండ్ ఇది ఏంటంటే బ్రౌనీ అయితే ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది. సో డిన్నర్ కూడా చేసేసామన్నమాట. టైం ఇప్పుడు 9 అవుతుంది. 9 ఓ క్లాక్కి మళ్ళీ మాకు ఒక కాఫీ ఇచ్చారనమాట. సో విత్ మిల్క్ అడిగాను నేను. సో విత్ మిల్క్ అడిగితే అండ్ ఇది కాఫీ, బ్లాక్ కాఫీ అండ్ ఈ 2 షుగర్ స్ట్రిప్స్ అండ్ ఒక స్టిర్రర్ అండ్ ఇది మిల్క్ క్రీమ్ అంట. ఇది క్రీమ్ ఇందులో పోసుకోవాలన్నమాట. సో అది పోసుకొని మిక్స్ చేసి తాగాలి. నార్మల్గా అయితే జస్ట్ బ్లాక్ కాఫీ మాత్రమే ఇస్తారు. సో నేను మిల్క్ అడిగాను కాబట్టి ఈ క్రీమ్ ఇచ్చారు. సో ఈ 2 ఇందులో మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. టేస్ట్ అయితే బాగానే ఉంది, ఓకే. ఫైనల్లీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అని చెప్పి. సో మేమైతే ఇంకొక 15-20 మినిట్స్లో ల్యాండ్ అయిపోతాము. ఇప్పుడు టైం 11:20 అవుతుంది ఇండియన్ టైంలో. సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయామన్నమాట. కాకపోతే మేము లాస్ట్లో కూర్చున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మేము ఫ్లైట్ దిగడానికి. ఇప్పుడు టైం 11:46 అవుతుంది. మా వాడు లేచి కూర్చున్నాడు. ఫైనలీ దుబాయ్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళడానికి చాలా చాలా టైం పడుతుంది. సో అక్కడ ఎంత క్యూ ఉంటుందో, మళ్ళీ ట్రైన్ ఎక్కి దిగాలి. మా బుడ్డిగాడు చూడండి ఎంత టయర్డ్ అయిపోయి ఉన్నాడో పాపం. సో వాడికి కొంచెం కూడా అది లేదనమాట ఎనర్జీ. ఫీవర్ వచ్చింది కదా, సో అందుకే నేను కాసేపు ఎత్తుకున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఎత్తుకున్నాడు. అలా నడుచుకుంటూ అయితే వెళ్తూనే ఉన్నాము.
సో మళ్ళీ సేమ్ అనమాట, ఫ్లైట్ దగ్గరికి ఎలా వచ్చామో ఇప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ అలానే వెళ్ళాలి. ఫ్లైట్ దగ్గర నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ఇమిగ్రేషన్ చెక్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత చెక్అవుట్ చేసి బ్యాగేజ్ అది క్లెయిమ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టైం అయితే 12:10 అవుతుంది. సో బ్యాగేజ్ క్లెయిమ్కి ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్ జర్నీ 3.5 అవర్సే కాబట్టి అంత రిస్కీగా అదైతే ఏమనిపించదు. కాకపోతే ఫ్లైట్ ఎక్కే ముందు, ఫ్లైట్ దిగిన తర్వాత నడవడమే చాలా సేపు ఉంటుంది అనమాట. అదే చాలా టైర్డ్ ఫీలింగ్ ఇస్తుంది. ఫైనల్లీ ట్రైన్ అయితే దిగేసాము. ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి సెపరేట్ లైన్స్ అనమాట. విజిటర్స్కి వేరే ఇమిగ్రేషన్ ఉంటుంది, దుబాయ్ రెసిడెంట్స్కి కూడా వేరే ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే దుబాయ్ రెసిడెంట్స్కి ఇమిగ్రేషన్ అనమాట. ఈ పెద్ద లైన్ చూసారా, అది స్మార్ట్ ఎంట్రీ అనమాట. అంటే దుబాయ్ రెసిడెంట్స్కి ఒక ఎమిరేట్ ఐడి ఇస్తారు, అది జస్ట్ ట్యాప్ చేసి వెళ్ళిపోవడమే. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉందని చెప్పేసి మేమైతే వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే ఓన్లీ ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ, చిన్న కిడ్స్ పిల్లలు ఎవరైనా ఉన్నా, ఫ్యామిలీస్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ అయితే చేసుకోవాలి. ఇమిగ్రేషన్ అయితే అయిపోయిన తర్వాత మేము బ్యాగ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మాది బెల్ట్ నెంబర్ 7 అనమాట. సో అక్కడికైతే వెళ్ళాలి. నాకు ఇక్కడ చాలా నచ్చింది ఏంటంటే ఫ్యామిలీస్కి స్పెషల్గా మంచి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇమిగ్రేషన్ దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే మంచి అనిపిస్తుంది. సో మేమైతే బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం 12:41 అవుతుందన్నమాట. మా వాడికి కొంచెం ఫీవరిష్గా ఉంది కదా, సో ఫ్లైట్ దిగగానే మళ్ళీ ఒకసారి మెడిసిన్ అయితే వేశాను. కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు. వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని అన్నాడు. అండ్ వాష్రూమ్కి తీసుకొచ్చానమాట. వామిటింగ్ కూడా చేసుకున్నాడు కొంచెం. మా ఆయన అయితే అది ఏ సిచ్యువేషన్ అయినా సరే పర్ఫ్యూమ్స్ మాత్రం వదిలిపెట్టాడు అనమాట. ఇంత టైర్డ్ అయిపోయి ఉన్నాము, బట్ స్టిల్ పర్ఫ్యూమ్స్ అయితే చూస్తున్నాడు. అంత ఇష్టం పర్ఫ్యూమ్స్ అంటే. క్యాబ్స్ కోసం కూడా ఇక్కడ క్యూలో నించోవాలన్నమాట. క్యాబ్స్కి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. సో ఫ్యామిలీస్కి, కిడ్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారన్న కదా, సో సెపరేట్గా ఒక లైన్ అయితే చేశారనమాట. సో ఫైనల్లీ క్యాబ్ అయితే ఎక్కేసాము ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మా క్యాబ్ అయితే దొరికింది. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే టైం 1:45 అవుతుంది. అది ఇండియన్ టైంలో. దుబాయ్లో అయితే ఇప్పుడు టైం 12:10 అవుతుంది అనమాట.
సో 1.5 అవర్ లేట్ కదా ఇక్కడ. సో అదనమాట సంగతి. మా వాడు ఇంటికి రాగానే కొంచెం యాక్టివ్ అయితే అయ్యాడు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కొంచెం మెడిసిన్ వేసి ఏదైనా అట్లీస్ట్ మిల్క్ తాపించి పడుకోబెట్టాలి. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.